ఒంగోలులోని వైశ్య భవన్ నందు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట హనుమంతరావు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఒంగోలు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొని వైశ్య భవన్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు కోట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, రాష్ట్ర మహాసభ ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లపోతు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయటం జరిగిందన్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి చలించిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు పట్టుదల, ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ భావితరాల వారు ఆయన యొక్క పట్టుదల, ధైర్య సాహసాలను ప్రేరణగా తీసుకొని సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు, కొల్లిపల్లి సురేష్, తాతా ప్రసాద్, పబ్బిశెట్టి భాస్కర్రావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు టొబాకో, పబ్బిశెట్టి శ్రీనివాసరావు స్టోర్, చెక్క సుబ్బరాయుడు, గ్రంథి కాశీ, అమరా భాను, మువ్వల హరిప్రసాద్, కూరపాటి సత్యనారాయణ, రవికుమార్, నేరెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. वासवी माता को जय, वासवी माता को जय, वासवी माता को जय, वासवी कन्या परमेश्वरी माता को जय, वासवी कन्या परमेश्वरी माता को जय, वासवी कन्या परमेश्वरी माता माता की जय, वासवी माता की जय। जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी माता को जय। सुबारा वासवी कन्या परमेश्वरी अम्मवार की जय, वासवी कन्या परमेश्वरी अम्मवार की जय, वासवी माता की जय। ఎదురుగా గారికి జోహార్, పొట్టి శ్రీరాములు గారికి జోహార్, పొట్టి శ్రీరాములు గారికి అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే శ్రీరాములు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్, అమర్ రహే అమరజీవి పొట్టి శ్రీరాములు, అమర్ రహే అమర్ రహే। अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी, अमर रहे महात्मा गांधी, अमर रहे పొట్టి శ్రీరాములు, अमर रहे పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్। जय वासवी, जय वासवी, जय जय అని ఇంకొకసారి जय जय वासवी, जय वासवी, जय जय वासवी, जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు గారు, जोहार, जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు గారు, जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు గారు, जोहार। वासवी माता की जय, वर्दिल्लाली आर्यवैश्य संघम,
వర్ధిల్లాలి ఆర్యవైశ్య సంఘం, వర్ధిల్లాలి ఆర్యవైశ్య సంఘం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని వైశ్య భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సంఘం సభ్యులు, మిత్రులు అందరూ పాల్గొని పొట్టి శ్రీరాములు గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మా ఆర్యవైశ్య జాతి, అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మూడు రాష్ట్రాలు కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై 3 రాష్ట్రాలు కూడా ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎన్నటికీ ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోరని, ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష జనాలు ఎన్ని రోజులైతే ఉంటారో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని గుర్తించుకొని ఆయనకి నివాళులు అర్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తించి ఈరోజు అధికారికంగా గవర్నమెంట్ కూడా కొన్ని చోట్ల మంత్రులు, కలెక్టర్లు పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మా జిల్లా సంఘం తరపున ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లోని మండల సంఘం అధ్యక్షులు కూడా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మరొకసారి తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. 6/3/2025న ఒంగోలులోని కర్నూలు రోడ్లో ఉన్న వైశ్య భవన్ నందు పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాల నిమిత్తం ఒంగోలు పుర ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యులు, రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు తదితరులు వచ్చి పొట్టి శ్రీరాములు గారికి దండలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు తన యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మన అసువులు బాసి మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం విభజించబడ్డ వాళ్ళు సపరేట్ అయినా మనం తెలుగు మాట్లాడే వాళ్ళందరం ఒక రాష్ట్రంగా కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాలుగా విభజించబడ్డారు. ఈ ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే త్యాగము, అలాగే పట్టుదల. ఆయన ఎంతో నరకాన్ని అనుభవించి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతో నరకం లాంటి పరిస్థితిని అనుభవించి ఆయన అసువులు బాసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. అది ఆయన యొక్క త్యాగానికి, పట్టుదలకి రూపం అన్నమాట. మన ఆర్యవైశ్యులు కూడా ఆ విధంగా పట్టుదలగా ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటే పట్టుదలగా, అంటే ఆయన స్థాయిలో కాకపోయినా ఆయన్ని చూసి ఆయన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆకుతోడు శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి. అమర్ రహే అమరజీవి పొట్టి శ్రీరాములు, అమర్ రహే అమరజీవి పొట్టి శ్రీరాములు. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎన్నో ఇబ్బందులు పడుతూ చివరికి ఆయన దేహంపై కూడా పుళ్ళు పడి మరి పురుగులు తేలి ఆడే రోజుల్లో కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ఒక భాష మాట్లాడేవాడికి ఒక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు. మరి అలాంటి మహానుభావుడిని ఇవాళ స్మరించుకోవటం, ఆయన పుట్టినరోజున స్మరించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని అందరూ గుర్తుపెట్టుకోవాలని, ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన ఒంగోలు కర్నూలు రోడ్లోని వైశ్య భవన్లో మన ఆర్యవైశ్య సోదరులంతా కలిసి
ఈ రోజున శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. పొట్టి శ్రీరాములు గారు అంటే మన దేశానికి మహాత్మా గాంధీ ఎంత స్వాతంత్రం తేవడానికి ఎంత కృషి చేశారో అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు గారు అలాంటి వ్యక్తి అని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు. ఆయన 56 రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన మహోన్నత వ్యక్తి మన రాష్ట్రం కోసం ఆయన ఒక్కరే. ఆ రోజున మన ప్రధానమంత్రి ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ ఈయన ప్రాణాలు అర్పించడం చూసి చలించి ఆ రోజున మనకి మన రాష్ట్రానికి స్వాతంత్రం ఇచ్చాడనమాట. ఆ రోజు అది ఎవరికి చాలామందికి గుర్తుండకపోవచ్చు. అలాంటి ఆయన్ని మనం ఈ రోజున స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో అందరూ నడుచుకోవాలని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు పోరాడి ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని సాధించిన అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించి ప్రతి జిల్లాలో ప్రతి మండల స్థాయి నుంచి కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జిల్లా ఆర్యవైశ్య సంఘాల తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు కోట హనుమంతరావు గారు, సెక్రటరీ శ్రీ ఆకుతోట శ్రీనివాసులు గారు, రాష్ట్ర నాయకులు పల్లపోతి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య భవన్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాము. ఆయన కేవలం ఒక వైశ్యుడికే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం తన యొక్క పోరాట ప్రతిబింబించి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి శ్రీ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలన్నింటినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో టోటల్గా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించడం వైశ్యులకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా గర్వకారంగా భావిస్తూ మరొకసారి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు.